సౌండ్ ఎంత క్రంచిగా ఉందో. దీంతో మక్క వడలు చేసుకుంటే అదిరిపోతుంది. మక్క గారెలని కూడా అంటారు వీటిని చాలామంది. మక్క వడలు అని చెప్పి ఏరియా బట్టి పేరు మారుతూ ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనము ఒక క్రేజీ రెసిపీ చేసుకుందాము. ఇది కార్న్. మీరు స్వీట్ కార్న్ తిని మీరు మామూలు కార్న్ని మర్చిపోతున్నారు చాలామంది. మార్కెట్లో కూడా ఇది మామూలు కార్న్ ఎవ్వరు కొనట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు కూడా. సో స్వీట్ కార్న్కి దీనికి తేడా ఏంటంటే, స్వీట్ కార్న్ ఇస్ హైబ్రిడ్ వర్షన్ అనమాట. చాలా స్వీట్గా ఉండేది, పేర్లో ఉన్నట్టు తినడానికి బాగుండేది, పచ్చిదైనా తినేయచ్చు. కానీ వీటిని మక్కలు అంటారు, వీటిని దేశీ కార్న్ అని చెప్పి అంటారు. సో ఈ వర్షాకాలంలో చాలా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అన్ని ప్రాంతాల్లో బాగా రెయిన్ మీద డిపెండ్ అయ్యి పండించే క్రాప్లో ఇదొకటి అనమాట. సో వీటిని పండించి మొత్తం కోళ్ళ దానికే పంపిస్తున్నారు, కానీ మనుషులు ఎవరు తినట్లేదు. పాతకాలంలో దీన్ని మనుషులు చక్కగా తినేవాళ్ళు, కానీ ఇప్పుడు కోళ్ళు తప్ప ఎవరు తినట్లేదు దీన్ని. కోళ్ళకి దానా ఎంత ఎక్కువ పెడతారంటే, కొన్ని బ్రీడ్స్ని కార్నిష్ అంటారు, అంటే కార్న్ డైట్లోనే పెరుగుతాయి అనమాట. సో వీటిని మనం మనుషులు కూడా తినొచ్చు, ఇంతకుముందు తినేవాళ్ళం, ఇప్పుడు తినట్లేదు. ఇవి కొంచెం ముదిరిన కార్న్ తీసుకోండి. దీంతో మక్క వడలు చేసుకుంటే అదిరిపోతుంది. మక్క గారెలని కూడా అంటారు వీటిని చాలామంది. మక్క వడలు అని చెప్పి ఏరియా బట్టి పేరు మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు తీసుకుంటే దీన్ని ఇలా ఒత్తినా ఇది గట్టిగా ఉంది చూడండి. అదే మామూలు స్వీట్ కార్న్ అనుకోండి, మనకు కొత్తగానే పగిలిపోయి జ్యూస్ బయటకు వస్తుంది. సో మంచి ముదిరిన కార్న్ తీసుకోండి. ఈ కార్న్ తీసుకొని చక్కగా వీటన్నిటిని ఒలిచేయండి. ఒక్కొక్క ఇత్తు సపరేట్గా ఒలిచేసేయండి. కొంచెం ఇబ్బంది పడుతుంది, స్వీట్ కార్న్ వచ్చినంత ఈజీగా రాదు ఇది, కానీ ఒలిచేసుకోండి. ఇవి ఉత్తిగా తిన్నా కూడా అంత టేస్టీగా ఉండవు, అందుకే వడలు చేసుకుంటారు. అలానే తెలంగాణ ఈ ప్రాంతాల్లో బోటి కలిపి గుడాలు చేస్తారు, దానికి వాడిని అదిరిపోతుంది. సో వీటన్నిటిని ఒలిచేసుకోండి. ఇవి చూడండి, ఇలా గుచ్చినా కానీ పగలవు, అంటే బాగా ముదిరే అని అర్థం. వీటన్నిటిని ఇలా ఒలిచేసుకోండి. ఇలా ఒలుచుకుని ఈ మక్కల్లో వేడి నీళ్ళు పోసుకోండి. ఇలా వేడి నీళ్ళు పోసుకొని వీటిని ఒక గంట సేపు పాటు నాననివ్వండి. ఇలా ఒలిచేసుకొని ఈ మక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఈ మక్కల్లో స్టార్చ్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండిద్ది. సో మనం కార్న్ఫ్లవర్, కార్న్ స్టార్చ్ అంటాం కదా, అది కూడా ఈ దేశీ వెరైటీతోనే తయారు చేస్తారు. ఇదే మిక్సీ జార్లో ఒక అర చెంచా ధనియాలు, ఒక అర చెంచా సోంఫ్. మనం పకోడీలో కూడా ఈ రెండు కంపల్సరీగా వేసుకుంటాము. ఫ్రైడ్ ఐటమ్స్లో చాలా మంచి టేస్ట్ ఇస్తాయి రెండు. అలానే ఒక పావు చెంచా అంత జీలకర్ర, మీకు ఘాటుకు సరిపోయిన పచ్చిమిరపకాయలు. నేనైతే ఒక 7-8 వేస్తున్నాను. మీరు ఇంకా కారంగా కావాలి అనుకుంటే కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. దీంట్లో మామూలు పొడి కారం మాత్రం అస్సలు వేయకండి. మీకు కావాలంటే ఎండుమిరపకాయలు వేసుకోండి, లేకపోతే పచ్చిమిరపకాయల క్వాంటిటీ ఎక్కువ పెంచాను, కానీ నో పొడి కారం వేసుకోవడం వల్ల దీని రంగు అంతా ఎర్రగా మారిపోతుంది. ఇది మనకు మంచిగా బ్యూటిఫుల్గా ఎల్లో కలర్లో ఉండాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకుందాం. మనం మిక్సీ జార్లో వేసుకొని మంచిగా బరగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకొని 1 స్పూన్ అంత బియ్యం పిండి, కొంతమంది శనగపిండి కూడా వేస్తారు, మీరు కావాలి అంటే 1 స్పూన్ అంత వరకు వేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, చిటికెడు పసుపు, ఫైన్గా చాప్ చేసిన పుదీనా, కొంచెం కొత్తిమీర, అలానే కరివేపాకు కూడా తుంచేసి చిన్న చిన్న ముక్కల్లా చేసి వేసేయండి. ఇప్పుడు చక్కగా ఈ మసాలాలో ఈ పట్టేలా కలిపేయండి. పిండి పలుచగా అయిపోతే ఏం కంగారు పడకండి, కొంచెం బియ్యం పిండి యాడ్ చేసేసుకోండి. దాంట్లో టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదు. న్యాచురల్గానే ఈ మక్కల్లో చాలా స్టార్చ్ కంటెంట్ ఉంటుంది. సో అంత ఈజీగా పలుచగా అవ్వవు ఇవి. పావు చెంచా గరం మసాలా ఇలా కలిపేసి పెట్టుకోండి. దీంట్లో జస్ట్ ఫ్రై చేసే ముందు మాత్రమే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కలిపేసుకొని ఫ్రై చేసుకోండి. అద్భుతంగా ఉంటాయి మీ వడలు. ఈ వడలు ఫ్రై చేయడానికి నేను అగరోవరి ట్రైప్లై స్టీల్ కుక్వేర్ వాడుతున్నాను. కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. సో దీంట్లో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడి చేసేసుకుంటున్నాను. ఇటు పక్కన ఈ కార్న్ మిశ్రమం ఉంది కదా, దీంట్లో కొన్ని ఉల్లిపాయలు చెప్పాను కదా ముందే వేసేస్తే ఈ ఉల్లిపాయల నుంచి నీళ్ళు బయటకు వచ్చేసి మన మిశ్రమం ఇంకా పలసగా అయిపోతుంది. అలా అవ్వకూడదు. సో ఒక సగం ఉల్లిపాయ చాప్ చేసి వేసుకోండి. జస్ట్ ఫ్రై చేసే ముందు మాత్రమే ఉల్లిపాయ వేసుకోవాలి, మరీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో కొంచెం మిశ్రమం తీసుకోండి. ఒక ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ షీట్ పైన లైట్గా దీన్ని స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసి మధ్యలో బొక్క పెట్టేయండి. దీన్ని జాగ్రత్తగా చేతి మీద తీసుకొని నూనెలో వదిలేయండి. నూనెలో వదిలేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు నూనెలో ఇసిరారు అనుకోండి, ఆ నూనె వచ్చి మీ మీద పడుతుంది. స్లోగా వదలండి, కొన్ని స్లోగా నూనెలోకి వెళ్తుంది. మీరు ఇసిరితే మాత్రం కంపల్సరీగా మీద పడుతుంది. సో జాగ్రత్తగా వేసుకోండి. మీరు ఎంత స్లోగా వేస్తే మీకు యాక్సిడెంట్స్, ఇంజురీస్ అయ్యే ఛాన్స్ అంత తక్కువ ఉంటాయి అనమాట. కంగారుగా మాత్రం అస్సలు చేయకండి. కొత్త వాళ్ళు అయితే కొంచెం దూరంగా ఉండండి. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో ఫ్రై చేయించుకొని ఈ వడలు చాలా ఈజీగా ఉంటాయి. ఒక 2-3 వేస్తే మీకు అలవాటు అయిపోతుంది. వీటిని చూడండి, ఇవి అంత ఈజీగా విరగ కూడా నూనెలో ఒక్కసారి ఫ్రై అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి. వీటికి మంచిగా బ్యూటిఫుల్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటాం కదా, ఆ కలర్ రావాలి. సో మంచిగా
మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో వీటిని చక్కగా కాల్చుకోండి. ఇలా బ్యూటిఫుల్ కలర్ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా నూనె అంతా వడగట్టేయండి. వడగట్టేసి ఒక పేపర్ నాప్కిన్ పైన తీసి పెట్టుకోండి. ఇవి షేప్స్ అంత పర్ఫెక్ట్గా రావు, కొంచెం విరిగిపోయినట్టు అవుతూ ఉంటాయి ఎడ్జెస్, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మన వేడి వేడి మక్క గారెలు కెచప్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే మంచి నాన్ వెజ్ కర్రీతో సర్వ్ చేసుకొని అదిరిపోతుంది. సౌండ్ ఎంత క్రంచిగా ఉందో. చెప్పాను కదా, ఈ మక్కల్ని కోళ్ళ ఫామ్కి వెళ్ళకుండా కాపాడేయాలంటే మీరు వడలు చేసుకోండి. చాలామంది మీరు మార్కెట్లో చూసినా ముసలి వాళ్ళు పాపం సంచులు తీసుకొని వచ్చి కూర్చుంటున్నారు. తప్పకుండా వెళ్ళి కొనుక్కోండి. వీటితో ఇంకా చాలా రెసిపీస్ చూపిస్తాను, కానీ ఇది ఈజియెస్ట్ అనమాట. మీరు నాన్ వెజ్ గ్రేవీ కర్రీ ఉండేది కదా, నాటుకోడి పులుసు, మటన్ కర్రీ, వాటిలో అదుకొని తిన్నా చాలా క్రేజీగా ఉండేది. లేదు అనుకుంటే సింపుల్గా ఇలా టొమాటో కెచప్ ఇవ్వండి. అదిరిపోతుంది. చూస్తే చాలా సింపుల్ రెసిపీ, మక్కలతో చేసుకుంటాము. దీన్ని దేశీ కార్న్ ఈ మధ్య ఎవరు తినట్లేదు. ఇలా ఈజియెస్ట్ రెసిపీ చూపిస్తాను, తింటారని చెప్పి స్నాక్ రెసిపీ చూపించాను. సో మీకు ఇంకేం రెసిపీ కావాలని కంపల్సరీగా కామెంట్ చేయండి. అప్పటివరకు ఈ స్నాక్స్తో ఇలాంటి కూల్ క్లైమేట్లో ఎంజాయ్ చేయండి.